కరీంనగర్ జిల్లా బోయిన్పల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినందుకు ఓ బీఆర్ఎస్ నాయకుణ్ణి చంపేస్తామని బెదిరించారని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే తగిన స్పందన ఉంటుందని హెచ్చరించారు. పోలీసుల వేధింపుల ఆపాలని, లేదంటే ఎస్పీని కలుస్తామని స్పష్టం చేశారు. లేదంటే వాళ్ళ సంగతి మరి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. మరి మీరున్నది కాంగ్రెస్ వాళ్ళకి ఇంత మాత్రమే పిడికిడలే. మేము ఏ ఊళ్ళో పోయినా వందలాది వేలాది మంది కార్యకర్తలు ఉంటాం. ఒకసారి నువ్వు చేసేటువంటి పని మేము మెదడు పెడితే గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. మేము మర్యాదగా చెప్తున్నాం, మంచితనంతో చెప్తున్నాం. మా కేసీఆర్ గారు అహింసతోటే తెలంగాణను సాధించడం, మంచిగా ఉండాలి, మర్యాదగా ఉండాలనేది మాకు నేర్పించండి. మాకు బూతులు వచ్చు, ఇంకేదైనా చేసుడు కూడా వచ్చు. కాంగ్రెస్ వాళ్ళను తరిమితే తెలంగాణ తెచ్చుకున్నాం. ఢిల్లీ దాకా కొట్లాడినటువంటి చరిత్ర మాది. కనుక మీరు ఆషామాషిగా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం మరొకసారి గిట్ట చేస్తే ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో మధుకర్ మీద జరిగినటువంటి ఈ బెదిరింపు కాల్స్ పోలీస్ స్టేషన్ లో చర్యలు ఇచ్చినాం. పోలీసులారా మీరు కూడా మరి చట్టం ఎవరి చుట్టం కాదు, రాజ్యాంగం ఎవరి సొంత హక్కు కాదు. కనుక వాళ్ళ మీద ఇమీడియట్లీగా చర్య గిట్ట తీసుకోకపోతే మా ఫ్లెక్సీలు చింపేస్తారు, మా నాయకులను బెదిరిస్తారు, మా నాయకులను అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హరాస్మెంట్ చేస్తారు, బైండ్ ఓవర్లు అంటారు. ఇవన్నీ కూడా మరి ఈ కానుంచి మానేయాలి. ఈ యొక్క ఎవరైతే వాళ్ళ నంబర్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా మా నాయకులందరూ కలిసి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. వీరి మీద ఈ యొక్క కాంగ్రెస్ ఎవరైతే నిన్న బెదిరించిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మరి మేమే ఆ క్యాండిడేట్ మీద చట్టరీత్యా కాదు, మేము కూడా సరైన బుద్ధి చెప్పక